అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, శత్రువుల చేతిలో నుండి విడిపించును. మీకా 4:10. యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నేను విమోచించును. ప్రైజ్ లార్డ్. నిర్గమ 23:22. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువుకు శత్రువును, నీ విరోధులకు విరోధినే యుందును అంటున్నాడు దేవుడు. కీర్తన 23:5. ఆయన కాపరత్వం క్రింద నేను ఉంటే నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరచును. కీర్తన 61:3. ఆయన నాకు ఆశ్రయముగా నుండి శత్రువులు ఎదురు బలమైన కోటగా ఉండును. కీర్తన 110:1. నా శత్రువులు నా పాదములకు పీఠముగా చేయవాడు ఆయన. ఇర్మీయా 15:11. అందుకు యెహోవా కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిత్యముగా నీకు మొరలిడినట్లు చేదురని సెలవిస్తా ఉన్నారు. అయితే ఇందుకొరకు దేవుడు మనను ఎలా ఉండమంటున్నారో చూస్తే, మరి రోమా 12:20. నా శత్రువు ఆకలి గురింటే అతనికి భోజనం పెట్టమంటున్నాడు. మత్తయి 5:44. మీ శత్రువులను ప్రేమించుడి అని అంటున్నాడు. యాకోబు 4:4. లోక స్నేహము దేవునికి వైరము గనుక దేవునికి శత్రువులు కాకుండానట్లు లోకంతో స్నేహం చేయవద్దని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. సామెతల 16:7లో అద్భుతమైన దేవుని మాటను చూద్దాం. ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడంట. ప్రైజ్ లార్డ్. మరి మీకా 7:7-8 వచనాల్లో చెప్పబడినట్లుగా, అందుకే నా శత్రువురా నా మీద అతిశయింపవద్దు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. నా శత్రువుకు శత్రువుగా ఉండే దేవుడు నీవు. నా శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచు దేవుడు నీవు. శత్రువులు ఎదుట నాకు బలమైన కోటగా నుండే దేవుడు నీవు. శత్రువులను నా పాదములకు పాదపీఠముగా చేయ సమర్థుడవు నీవు. ఆపత్కాలమున నా శత్రువులు నాకు మొరలిడినట్లు చేయి దేవుడు నీవు. అందుకే నీకు స్తుతులు, స్తోత్రాలు దేవా. నీ పాదాలకు కోట్లాది నమస్కారాలు తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. నా మట్టుకు నేను నా శత్రువును ప్రేమించటానికి, నా శత్రువు ఆకలి తీర్చటానికి, లోక స్నేహాన్ని కోరుకొనకుండునట్లు, నా ప్రవర్తన నీకు ప్రీతికరముగా ఉండునట్లు మాకు నీ కృప మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ, నీ పాదాలు పట్టి బ్రతిమలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.